హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్. ప్రిన్స్ మహేష్ బాబు కూతురు ఘట్టమనేని సితార ఒక విషయంపై కీలకంగా స్పందించడం జరిగింది. ఇక సితార విషయానికి వస్తే ఆమె ఇప్పటివరకు ఎటువంటి మూవీలో యాక్ట్ చేయకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. సేమ్ టైం తండ్రి సూపర్ స్టార్ అలాగే తాత సూపర్ స్టార్ ఆ క్రేజ్ని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో అయితే చాలా యాక్టివ్గా అయితే ఆమె ఉండడం జరుగుతుంది. సేమ్ టైం ఆమె ఒక యాడ్లో కూడా నటించడం జరిగింది. ఆమెకి ఏ హీరోయిన్కి కంటే కూడా తక్కువ పాపులారిటీ అయితే లేదని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అటువంటి సితార ఒక కీలక విషయంపై ఆమె స్పందించడం జరిగింది. ఆమెకి నాకు సోషల్ మీడియాలో ఒక్క ఇన్స్టాగ్రామ్ తప్ప ఎక్కడ కూడా ఎటువంటి అకౌంట్స్ లేవు అంటూ ఆమె అయితే చెప్పడం జరిగింది. తన పేరు మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మెసేజ్లు చేస్తున్నారు, వాటిని మీరు నమ్మవద్దు, వారిని ప్రోత్సహించవద్దు అంటూ కూడా ఆమె అయితే చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి ఒకసారి వార్త అయితే మన దగ్గర ఉంది. ఒకసారి ఆమె ఏం చెప్పిందో తెలుసుకుందాం. వారితో జాగ్రత్తగా ఉండండి అంటూ ఆమె చెప్పడం జరిగింది. ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార సినిమా ఇండస్ట్రీకి రానప్పటికీ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఓ యాడ్ చేసిన ఆమె స్టార్ హీరోయిన్ అంత క్రేజీని కూడా రాబట్టుకోవడం అయితే జరిగింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తన పేరు పలు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ అయినట్టు, వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ ఆమె నిన్న పోస్ట్ పెట్టినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. నా పేరు మీద పలు ఫేక్ అకౌంట్లు ఉన్నట్టు నా దృష్టికి వచ్చింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ నేను చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో మాత్రమే నాకు అకౌంట్ ఉంది. నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఆ ఇన్స్టాగ్రామ్ వేదికగానే చెప్తాను తప్ప వేరే ఎక్కడ నాకు అకౌంట్స్ లేవు అని మరొకసారి ఆమె కీలకంగా చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక ఆమె ఇన్స్టాగ్రామ్లో తప్ప నాకు ఎక్కడ సోషల్ మీడియాలో ఎటువంటి అకౌంట్స్ లేవు, నేను ఏమైనా చెప్పాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ వేదికగానే చెప్తాను తప్ప వేరే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నేను ఉపయోగించను అని కూడా ఆమె చాలా క్లియర్ కట్గా కూడా చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది. ఇంకా సేమ్ టైం నా పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వారికి మీరు స్పందించవద్దు, వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఆమె హెచ్చరించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. అటువంటి అకౌంట్స్ నుంచి మీకు ఏమైనా మెసేజ్ వచ్చినా కానీ వాటికి మీరు స్పందించవద్దు, మీరు రిప్లై చేయవద్దు, తర్వాత మీరు మోసపోవద్దు అంటూ కూడా సితార నిన్న చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇది ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారకు సంబంధించిన ఒక ముఖ్య వార్తగానే మనం చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.